కాబట్టి ఇంకా కూడా ప్రమాదం భవిష్యత్తులో ఇప్పటికే గత ఖరీఫ్లో చూసినాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి, మన జిల్లాలకు, మన రైస్ మిల్లులకు 1850 రూపాయలకు క్వింటాల్ లెక్కబడి డెలివరీ ఇచ్చిపోతూ ఉన్నాం. అంటే 1850 రూపాయలకు మన మిల్లు దగ్గర ఇచ్చి నెల రోజుల తర్వాత పైసలు తీసుకొని పోతూ ఉన్నారు. ఎందుకు ఆ రాష్ట్రాల్లో ఎంఎస్పీకి పూర్తిగా కొనుగోలు చేయడం లేదు. కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రమే 100% ఎంఎస్పీ ద్వారా ఎంఎస్పీ ఇచ్చి ఐకేపీ సెంటర్లు కావచ్చు, ప్రైమరీ కోఆపరేటివ్స్ నుంచి కావచ్చు, మార్కెట్ యార్డ్ల నుంచి కావచ్చు కొనుగోలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇతర రాష్ట్రాలలో దొంగతనంగా తెచ్చి ఇక్కడ అమ్ముకునేటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి. దీన్ని కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. ఎందుకు ఇతర రాష్ట్రాల్లో డస్ట్రెస్ సేల్ అంటే 1600 రూపాయలకే అమ్ముకుంటున్నారు. 1850కి మనకి వస్తుందంటే రైతు కాడ వాళ్ళు 1600 కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అది ఛత్తీస్గఢ్లో ఉంది, ఆంధ్రాలో ఉంది, పక్క రాష్ట్రాల్లో ఉంది, కర్ణాటకలో ఉంది. అన్ని ప్రాంతాల నుంచి మన దగ్గరికి తెచ్చి అమ్ముకునేటువంటి పరిస్థితి. కాబట్టి దీని మీద కూడా ఆలోచన చేసి కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఇటు ప్రభుత్వం మీద కూడా ఉందని చెప్పి, అదేవిధంగా విత్తనాల అభివృద్ధి అనుకోండి, లేకపోతే కాలమాన పరిస్థితులు అనుకోండి, ఏది ఏమైనా సరే పంట కూడా బాగా వస్తాం. ఇవాళ 70 లక్షల టన్నులు ఈ క్రాప్కి వచ్చేటువంటి అవకాశం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముఖ్యమంత్రి గారు, సివిల్ సప్లై శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా ప్రహ్లాద్ జోషి కేంద్ర సివిల్ సప్లై శాఖ మంత్రిని కలిశారు. అయ్యా మా ఈ క్రాపు మొత్తం మా దగ్గర నూకలు అవుతాయి కాబట్టి ఒక 30 లక్షల టన్నులు మీరు ధాన్యం బాయిల్డ్ రైస్ కొనమని చెప్పి విజ్ఞప్తి చేసినారు. ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి సరైనటువంటి సమాచారం రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇప్పటికి కేంద్ర ప్రభుత్వం అయినా తెలంగాణ రైతులను కాపాడడానికి బాయిల్డ్ రైస్కు పర్మిషన్ ఇచ్చి ఎఫ్సిఐకి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. రైతాంగం కూడా భవిష్యత్తులో ఈ వడ్లకు వచ్చేటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని కొంతలో కొంత అయినా మనం పంట మార్పిడి చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇప్పుడు మనం 10 ఎకరాలు వేసేవాళ్ళు ఒక 6 ఎకరాలు 7 ఎకరాలు వరి వేస్తే ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఇతర పంటల వైపు కమర్షియల్ క్రాప్స్ వైపు ఇవ్వాల్సినటువంటి అవసరం. కాబట్టి పప్పు ధాన్యాల కొరత ఉంది మన దగ్గర, ఆయిల్ సీడ్స్ కొరత ఉంది దేశంలో.